సమాజం ఎటు వెళుతోంది? బంధాలు అనుబంధాలు కేవలం డబ్బు ముందు, పదవుల ముందు లొంగిపోతున్నాయా? కన్న తల్లి కడుపు తీపి కంటే కాసుల కక్కుర్తే ఎక్కువైందా? అవుననే అంటోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ దారుణ ఘటన కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతురే కాసుల కోసం, కారుణ్య నియమాల ఉద్యోగం కోసం అమ్మ ప్రాణాలు తీసింది. కన్న తల్లినే కాటికి పంపిన ఓ కసాయి కూతురి గతనం ఇది. వివరాల్లోకి వెళ్తే ఆ కుటుంబంలో తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన అకాల మరణంతో ఆ ఇల్లు చీకటిమయమైపోయింది. అయితే తండ్రి మరణానంతరం వచ్చే కారుణ్య నియమం ఉద్యోగం ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాల్సింది. నియమ నిబంధనల ప్రకారం ఆ ప్రభుత్వ ఉద్యోగం తల్లికి దక్కింది. అంతవరకు అంతా బానే ఉన్నా అక్కడే మొదలైంది ఆస్తి పాము పగ. తండ్రి ఉద్యోగం తనకే రావాలని, ఆస్తిలో సగ భాగం తనకే దక్కాలని ఆ కూతురు ఆశించింది. ఉద్యోగం తల్లికి దక్కిందని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అటు ఆస్తి వివాదాలు, ఇటు ఉద్యోగంపై మోజుతో ఆ యువతి మనసులో కుట్ర పెంచుకుంది. తల్లి బతికుంటే తనకు ఉద్యోగం రాదని, ఆస్తి దక్కదని భావించి ఆ కన్న కూతురు అమ్మను అంతమందించడమే మార్గమని భావించింది. మనసులో క్రూరమైన కుట్ర తెరలేపింది. ఒక్కరోజు పక్కా ప్లాన్ ప్రకారం ఎవరూ లేని సమయం చూసి కన్న తల్లిపై దారుణంగా దాడి చేసింది. కన్న ప్రేమను మరిచి కరుణ లేకుండా అమ్మను హతమార్చింది. ఆ తర్వాత ఏం తెలియనట్టు డ్రామాలాడింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం బయటపడింది. ఆస్తి కోసం, ఉద్యోగం కోసం కన్న కూతురే ఈ ఘటనకు ఒడిగట్టిందని తెలిసిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 9 నెలలు మోసి రక్తపాలు పంచి పెంచిన అమ్మను కేవలం ఒక ఉద్యోగం కోసం, కాస్త ఆస్తి కోసం ఇంత దారుణంగా చంపేయడం మానవత్వానికే మచ్చ. చట్టం శిక్ష ఎలా వేస్తుందో తెలియదు, కానీ కన్న తల్లిని చంపుకున్న ఈ పాపానికి కాలం ఎప్పటికీ శిక్ష వేస్తుంది. మరి ఈ ఘోరమైన ఘటనపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.